తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మానవాళికి, పశుపక్షాదులకే కాదు, పచ్చని మొక్కలకు సైతం ఈ వేడిగాలుల తీవ్రత తప్పట్లేదు. అరటినే తీసుకుంటే నాటిన సమయాన్ని బట్టి 3 నుంచి 4 నెలల వయసు నుంచి గెరలు కోసే దశ వరకు వివిధ దశల్లో ఉంది. అసలే సున్నితమైన అరటిని ఈ వేసవి గడ్డు కాలమేనే చెప్పాలి. మరి ఇలాంటి సమయంలో చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరటి అన్ని వయసుల వారు తినదగ్గ మంచి పోషక ఫలం. అందుకే దీని సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా టిష్యూ కల్చర్ రకాల రాకతో ఎకరానికి 35 నుంచి 40 టన్నుల అత్యధిక దిగుబడిని మన రైతులు సాధిస్తున్నారు. ప్రస్తుతం అరటి సాగు వివిధ దశల్లో ఉండగా కొంతమంది కొత్తగా నాటేందుకు సిద్ధమవుతున్నారు. అరటి చాలా సున్నితమైన మొక్క. వేసవి గాలులకు అస్సలు తట్టుకోలేదు. ఇప్పటికే 45 డిగ్రీల ఎండ తీవ్రత దాటిన ఈ సమయంలో పెరుగుదల తగ్గడమే కాదు, అనేక రకాల చీడపీడలు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. అందుకే ఈ వేసవి 3 నెలల్లో అరటి తోటల సంరక్షణకు రైతులు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మన ప్రాంతంలో ఎక్కువగా సాగులో ఉన్న అరటి రకం గ్రాండ్ 9. ఈ రకం ఎండ తీవ్రతను తట్టుకోలేదు. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో పొట్టిపచ్చ అరటి, కర్పూర చక్కెరకేళి వంటి రకాలను సాగుకు ఎంచుకుంటే ఎండ తీవ్రతను కొంతవరకు తట్టుకుని పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా అరటి వయసును బట్టి ఈ మెళకువలు పాటించాలి. మొదటి 4 మాసాలలోపు ఉన్న అరటి తోటల్లో ఆకులు ఎండిపోయి మొక్కలు చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కనుక ప్రతి 3 రోజులకు ఒకసారి తప్పనిసరిగా ఒక నీటి తడిని అందించాలి. సిఫారసు చేసిన ఎరువులను తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు అందించాలి. ఒకవేళ 1 లేక 2 మాసాల వయసున్న మొక్కలు చనిపోయినట్లయితే వాటిని తీసివేసి జూన్, జూలై మాసాల్లో తిరిగి కొత్త వాటిని నాటుకోవాలి. ఐదు మాసాలు పైబడిన తోటలు గెలలు వేయడానికి సమయం తక్కువగా ఉంటుంది. కనుక ఇటువంటి తోటలకు క్రమం తప్పకుండా 3-4 రోజులకు ఒక నీటి తడి ఇవ్వాలి. ఎరువులను సిఫారసు కన్నా 50% అదనంగా ఇచ్చినట్లయితే ఆరోగ్యవంతమైన గెలలు వస్తాయి. ఒకవేళ గెలలు లేత దశలో ఉన్నట్లయితే ఎండ వేడిమికి ఎదుగుదల తగ్గుతుంది. ఈ దశలో ఉన్న తోటల్లో నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో దగ్గరగా నీటి తడులను పెట్టాలి. నేల స్వభావాన్ని బట్టి తేలిక నేలలైతే 2 నుంచి 3 రోజులకు, బరువు నేలలైతే 4 నుంచి 5 రోజులకు ఒకసారి తడులను అందించాలి. డ్రిప్ ద్వారా అందించేటప్పుడు నీరు ఇచ్చే సమయం పెంచాలి. మొక్కలకు నిర్దేశించిన ఎరువులను సకాలంలో అందించాలి. డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ పద్ధతిలో అందించినట్లయితే మొక్కలు పోషకాలను సమర్థవంతంగా వినియోగించుకుంటాయి. అవిసె లాంటి త్వరగా పెరిగే పైరును తోట చుట్టూ 3-4 వరుసల్లో అరటి తోటతో పాటు నాటుకున్నట్లయితే వేసవి వేడి గాలుల నుంచి మొక్కలను కాపాడవచ్చు. అరటి గెలలను ఆకులతో కప్పి ఉంచినట్లయితే ఎండవేడిమి నుంచి కాపాడబడి నాణ్యత తగ్గకుండా ఉంటుంది. ఒక్కోసారి గెలల బరువుకు మొక్కలు విరిగి పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి వెదురు కర్రలతో ఊతం కల్పించాలి. గెలలు ఎదుగుదల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాషియం కలిపి ఆకులు, గెలలు పూర్తిగా తడిచేటట్లు పిచికారీ చేసినట్లయితే నష్టాన్ని కొంతవరకు అధిగమించవచ్చు. కోత దశలో ఉన్న తోటల్లో ఉదయం పూట చల్లని వాతావరణంలో కోతలు జరిపి గెలలను నీడ ప్రదేశంలో ఉంచుకోవాలి.